తెలుగుదేశం పార్టీ నందు క్రియాశీలకంగా పనిచేసినందుకు నన్ను గుర్తించి చిత్తూరు 8వ క్లస్టర్ గా అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేసిన 8వ క్లస్టర్ ఇన్ఛార్జి సి భువనేశ్వరి నిత్యం ప్రమాదాలకు గురవుతున్న కోర్టు నుంచి సంతపేట నందు రోడ్డు విస్తీర్ణం చేసే అభివృద్ధి అంటే ఏంటో గురజాల జగన్మోహన్ చేసి చూపించారని ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చేసే నాయకులు మాకు దొరకడం వరంగా భావిస్తున్నామని కొనియాడారు. సి భువనేశ్వరి సుపరిపాలనలో తొలి అడుగులో మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. నాకు అవకాశం ఉంటే డివిజన్ లో బాగా అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సి భువనేశ్వరి ప్రసంగించారు. అన్నా ఏ ప్రభుత్వం నీకు పింఛన్ ఇచ్చేది? తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందా? మన చంద్రబాబు నాయుడు నెల నెల మీకు ఇంటికాడ తెచ్చిస్తారా పింఛను? ఇబ్బందులు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? లేదు. డబ్బులు ఏమి అడగట్లేదు, ఏ ఇబ్బంది లేదు, కరెక్ట్గా ఇస్తారా? నమస్తే, నా పేరు భువనేశ్వరి. 8వ క్లస్టర్గా అవకాశం ఇచ్చిన చిత్తూరు శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నన్ను ఆదరిస్తున్న 39 to 44 ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని మనవి చేసుకుంటున్నాను. మహానాడు సభలో 33% రిజర్వేషన్ కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేశారు. 3000 పెన్షన్ని 1000 రూపాయలు పెంచి 4000గా 1వ తారీఖునే అందిస్తున్నారు. దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాలో నగదు వేస్తున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఇంట్లో అర్హులైన పిల్లలకి 15,000 చొప్పున అందిస్తున్నారు. శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. ఇంకా చిన్న చిన్న ఉద్యోగస్తులకు, చిన్న చిన్న వ్యాపారస్తులు, కూలి పనులు చేసుకున్న వాళ్ళకి ఈ బస్సు ఛార్జీ మిగిల్చుకొని వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు. ఇంకా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అమరావతి రాజధాని చట్టబద్ధంగా చేసినందుకు గౌరవనీయులు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇతర పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నాడు తండ్రి క్రియా మోటార్స్ పరిశ్రమను తీసుకొస్తే నేడు తనయుడు రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమను తీసుకొచ్చారు. ఈ రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధిని చేస్తున్నారు. ఇంకా మా చిత్తూరు అభివృద్ధి గురించి చెప్పాలంటే మా శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఎంతో చెప్పాలంటే మాటలు చాలవు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఏది అడిగితే అది, నాకు నీళ్లు లేదు అని చెప్పగానే మోటార్ వేయించేస్తున్నారు. నాకు ఎడ్యుకేషన్ చదువుకోవాలి అని చెప్తూనే వెంటనే సహాయం చేస్తున్నారు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అడగంగానే వెంటనే చేస్తున్నారు. ఇంకా రోడ్డు పరంగా వస్తే గంగినేని చెరువు దగ్గర నుంచి పీవీఎన్ కళాశాల వరకు రోడ్లు వేయించారు. ఇంకా మా కోర్టు నుంచి తోటపాలెం వరకు రోడ్డు పెద్దవి చేసి రోడ్డు వేశారు. సంతపేటను బాగా డెవలప్మెంట్ చేశారు. రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, అన్నీ బాగా డెవలప్మెంట్ చేశారు. అలాగే చౌటపల్లిలో 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోడ్డును మా ఎమ్మెల్యే గారు 1900 మీటర్తో ఆ రోడ్డుని వేయిస్తున్నారు. ఇంతటి సేవాభావాలు ఉన్న వ్యక్తిని
మనసున్న మహారాజుని, మకుటం లేని మహారాజుని చిత్తూరు ఎమ్మెల్యేగా అందించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను మాత్రమే కాకుండా మా చిత్తూరు యావత్తు ప్రజలు మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని మనం